హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. అందరు ఎట్లూరు మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాం. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్ తోటి నేను మళ్ళీ ముందుకు వచ్చేసిన. సో ఈ వ్లాగ్ ఏంటంటే బోనాల వ్లాగ్. అదేంది ముందు వ్లాగ్లోనే కదా అమ్మోళ్ళు ఉన్నా అన్నావు అని మీరు అనుకోవచ్చు. సో వచ్చేసిన ఆ వ్లాగ్ అయితే నేను చెప్పిన కదా హెల్త్ అప్సెట్ అయ్యి వ్లాగ్స్ అన్ని లేట్గా పోస్ట్ చేసిన. అందుకే ఆ మధ్య వ్లాగ్స్ ఏం పోస్ట్ చేయలేదు హెల్త్ బాగాలేక. సో మేము వచ్చేసినాం ఇక్కడికి. మేము అమ్మోళ్ళ ఇంటికి 15 days ఉండి బోనాల కోసమని రిటర్న్ వచ్చేసినాము. పొద్దున్నే లేచి ఇల్లు గిట్లా క్లీన్ చేసుకొని దేవునికి దీపం పెట్టుకొని నేను ముందు వ్లాగ్స్లో కూడా షేర్ చేసిన. ఏ పూజ చేసినా ఏం చేసినా ఫస్ట్ ఇంట్లో ఉన్న దేవునికి అయితే ఫస్ట్ చేసిన తర్వాతనే మిగిలిన పూజలు అన్నీ చేస్తాను నేను. సో పిల్లల్ని కూడా లేపి వాళ్ళకు కూడా స్నానాలు అయిపోయినాయి. అండ్ చిన్న పాపను ఆడిస్తున్నాం. సమీక్ష నవ్విస్తుంది, అలా చెల్లెని ఆడుతుంది. మేము ఊరికి పోయినప్పుడు స్టార్ట్ అయిందంటే వర్షము, మళ్ళీ మేము సిటీకి వచ్చేదాకా అసలు అది ఆగలే, ఎండ రానివ్వలేదు. మళ్ళీ మాకు సిటీకి వచ్చినాకనే కనబడ్డది ఎండ. మా తోటే తలిగింది వాన. అయితే మేము మళ్ళీ సిటీకి వచ్చేదాకా ఇడవలేదు వాన. సో బోనాలు అన్నాక నాన్ వెజ్ ఉండాల్సిందే కదా ఖచ్చితంగా. సో చికెన్ తెచ్చుకొని పూరీలు చపాతీలు వేసేసింది అమ్మ. నేనైతే వంటకాడికి ఏం పోలే, అమ్మనే వేసేసింది మొత్తం. నేను ఇక ఇల్లు క్లీన్ చేసుకుంటూ ఈ పనిలో పడిపోయినా. నేను మొత్తం 15 days లేను కదా, ఇల్లంతా దుమ్ము అయిపోయింది. సో ఇల్లంతా క్లీన్ చేసుకుంటూ కడుగుడు ఇది అయిపోయింది నాది. పని అంతా అయిపోయింది, పిల్లలు ఆడుకుంటారు. ఈలోపు మా ఓనర్స్ బోనాలు చేసిర్రు, వాళ్ళు కిందికి తీసుకొచ్చారు అన్నట్టు సప్పుడు వచ్చిందని. సో వాళ్ళతో వెళ్దాం అనుకున్నా, బట్ చిన్న పాప ఏమంటే కొంచెం క్రాంకీ వేస్తుంది, ఇంకా నిద్రపోయేటట్టుంది అన్నట్టుగా. మళ్ళీ డిస్టర్బ్ అయితే సగం దూరం పోగానే పండుకుంటే మళ్ళీ ఎత్తుకున్నామని తీసుకురావాల్సి వస్తుంది అన్నట్టుగా మేము వాళ్ళతో పోలేదు. వాళ్ళైతే సప్పుడు తెప్పించుకొని వీళ్ళు ఉంటారు కదా, మరి వీళ్ళని ఏమంటారు ఒగ్గోళ్ళు ఏంటో నాకు కూడా తెలియదు, ఐడియా లేదు, క్లారిటీగా తెలియదు వీళ్ళని ఏమంటారు. సో డోలోని సప్పులు పిలిపించుకొని సప్పులతో పోయిర్రు బోనాలు. నేను లాస్ట్ ఇయర్ కూడా పోస్ట్ చేసిన అనుకుంటా వ్లాగ్ బోనాలది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అప్పుడు కూడా వచ్చిర్రు, అప్పుడు ఇంకా పోతరాజు కూడా వచ్చిండు. ఈసారి కూడా వస్తారన్నారు కానీ పోతరాజు రాలేదు. ఎంతైనా సప్పుడుతో పోతేనే బోనం ఆ ఫెస్టివ్ మూడ్ వస్తుంది అన్నట్టు బోనాలకి. సప్పుడు లేకుండా ఊరికే పోతే కూడా మనకు ఫెస్టివల్ మూడ్ రాదు. ఆ బోనాలు, ఆ డప్పులు, ఆ దరువుతోటి ఊపు వస్తుంది మనకు కూడా. మా చిన్న పాప సప్పుడు అయితే పిల్లలు వండుకోవద్దు కదా, ఆ సప్పుడు వచ్చేదాకా మా చిన్న పాప మేలుకతోటి ఉండి ఆ సప్పుడు వచ్చినాకనే వండుకుంది ఆమె అయితే. ఆ సప్పుడుకి ఆమెకు జోలపాట పడినట్టు అయిందో ఏమో, మంచిగా నిద్రపోయింది. ఇంక నేను ఆడికి అనుకున్నా, ఫస్టే అనుకున్నా ఎట్లాగూ ఆమె ఆడికి సగం దూరం పోగానే వండుకుంటే మళ్ళీ పండుకున్న పిల్లల్ని ఎత్తుకుంటే బరువు బాగా అవుతారు. అందుకనే ఇంకా మేము పోలేదు. తను లేచినాకనే పోదాం, తనను కూడా తీసుకొని పోదాం అన్నట్టుగా నేను ఆగిపోయినా. బోనాలతో పోలేదు అన్నట్టు మేము సపరేట్గా పోయినాము. నేనేం బోనాలు చేయ, ఎందుకంటే ఈ రెంటెడ్ హౌస్లో ఇక బోనాలు చేసినాం అనుకోండి, ఒక్కసారి బోనాలు చేసి మళ్ళీసారి కుదిరక, లేకపోతే మన దగ్గరలో గుళ్ళు లేకపోయినాయి అనుకోండి, అప్పుడు మనం పోలేదు. నాకైతే అనుమానం, ఏదైనా చేస్తే మళ్ళీసారి అది చేయకపోతే ఏదైనా కూడా దానివల్లనే అయింది కావచ్చు అని ఒక పెద్ద అనుమానం నాకు. అందుకనే సో నా నుంచి అయింది, పోయి చాకవసి వచ్చుడు అంతే, అదే చేస్తా తల్లి అని పోయినసారి మొక్కి అట్లనే చేసినాం. అప్పుడు పోయినసారి మా చిన్న పాప కడుపులు ఉంది, నాకు 4 months అప్పుడు బోనాల పండుగ అప్పుడు. ఈసారి అమ్మ పుట్టింది, మా ఇంట్లోకి మళ్ళీ అమ్మవారు వచ్చేసింది. సో అమ్మవారి ఆశీర్వాదంతో పిల్లలైతే ఇద్దరు మంచిగానే ఉన్నారు. సో మనకు హెల్దీ బేబీ పుట్టింది కాబట్టి సో అమ్మవారిని దర్శనం చేసుకుందాం మళ్ళీ ఒకసారి అనేసి శాఖ తీసుకొని వెళ్ళి నేను బోనం ఏం చేయలేదు. ఆ రోజు వర్షం పడుతుంది అని అనుకున్నాం కానీ అసలు వర్షమే పడలేదు. మంచిగా సహకరించింది బోనాలకి. అంటే మాకే కాదు, బోనాలు చేసే వాళ్ళందరికీ కూడా. మరీ వర్షం పడి చిత్తడిగా ఉంటే కూడా అంత మంచిగా అనిపించదు కదా నడుస్తుంటే. ఈ ఏమంటారు, ఈ సప్పుడుతోటి పోయేటోళ్ళకి కూడా కొంచెం హడావిడి లేకుండా ఉంటుంది. సో వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా నేను సమీక్షను రెడీ చేస్తున్నా. ఆల్రెడీ పొద్దుగాల వేరే మిడ్డి కొత్తదే వేసిన, మళ్ళీ అది వద్దట, నాకు చీర కావాలి మీదక్క అంటే పైన వాళ్ళు ఓనర్స్ వాళ్ళ మన్మరాళ్ళకి ఇట్లా వాళ్ళు వేరే డ్రెస్ వేసుకుర్రట. వేరే డ్రెస్ వేసుకొచ్చుకోపో, నువ్వు కూడా కొత్త అని చెప్పారట. కిందికి వచ్చి నాకు వేరే డ్రెస్ ఇది వద్దన్నారు వాళ్ళు. నాకు వేరే డ్రెస్సే నాకు చీర కట్టు, నాకు బతుకమ్మ చీర కట్ట అని తలిగింది మా సమీక్ష. అందుకని ఈ డ్రెస్ ఆమె పట్టుబట్టి ఇదే డ్రెస్ వేసుకుని నాకు ఇదే కావాలని రెడీ అయిపోయింది మా సమీక్ష మేడం. మా సమీక్షకు చిన్నవి నేను అంటే చెవులకు ప్రెస్సింగ్ కమ్మలు ఉంటాయి కదా, అవి పెడదామని ఎంత దేవులాన్ని ఏడవైనా ఏమో అస్సలు దొరకలే హడావిల్ల. మనకు కావాల్సినప్పుడు మాత్రం అస్సలు దొరకదు వస్తువు. మనకు అనవసరమైనప్పుడు అయితే మంచి ఈజీగా దొరుకుతుంది, అది ముందటికి వస్తుంది వద్దన్నా కూడా. అస్సలు దొరకలేదు. ఆ కమ్మలు లేకపోవడం వల్ల పిలకలు పెట్టేసరికి నాకు వెరైటీగా ఉంది, అంటే బోడిగుండు పెట్టినట్టు ఉంది. కమ్మలు ఉంటేనే కొంచెం జుట్లు అందంగా కనిపిస్తాయి, జుట్టు లేదనుకో కమ్మలు కూడా అందంగా కనిపించాయి. అండ్ నేను రెడీ అయిపోతున్నా ఫాస్ట్ మా ఆయన హడావిడి చేస్తుంది. ఇంతసేపు ముగ్గులైతుంది, నడు మళ్ళీ వర్షం పడుతుంది, నడు అని ఆగమాగం చేస్తుండు. ఈ మగవాళ్ళు ఇంతే, వాళ్ళ లెక్క వాళ్ళంటే ప్యాంటు షర్ట్ వేసుకుంటే అలా టక్కన అయిపోతుంది. మాది అట్లా కాదు కదా, మేము రెడీ కావాలి కదా.
కొంచెం స్పేస్ ఇస్తే ఏమైతే అయ్యారు నడవని ఆగమాగం చేస్తారు. న్యాచురల్గా మేకప్ ఏం లేకుండా సింపుల్గా వేసుకున్న ఇట్లా మీరు కూడా అట్లా వేసుకోవాలంటే నేను మన ఛానల్లో ఆల్రెడీ వీడియో పెట్టిన సింపుల్గా ఈజీగా న్యాచురల్ లుక్ ఇచ్చే మేకప్ ఎట్లా వేసుకోవాలనో మీరు కనుక చూడకపోయింటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చుతుంది. అండ్ మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు. మీరు ఎవరికైనా ఛానల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బెల్ ఐకాన్ని కూడా ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను ఇలా వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో నా ఫైనల్ లుక్ ఇది. మేమైతే వెళ్ళిపోతున్నాం, స్టార్ట్ అయినాం టెంపుల్కి. సో బండి మీద వెళ్ళినాము, ఎందుకంటే పిల్లలు ఉన్నారు ఒకటి, అండ్ ఆ రోడ్డు అంత మంచిగా ఉండే, కొంచెం బురద ఉంటుంది అనమాట, ఎప్పుడు తడిలాగా ఉంటుంది, అందుకనే బండి మీద పోయినాము. ఇది వచ్చేసి బంగారు మైసమ్మ టెంపుల్. ఇంతకుముందుకు నేను చెప్పిన లాస్ట్ ఇయర్ బ్లాగ్లో కూడా పోస్ట్ చేసిన అని. అప్పుడు గుడి అయితే ఒక చిన్న గుడి ఉంటుండే, అది తీసేసి ఇప్పుడు కొత్త కన్స్ట్రక్షన్ వేరే గుడి కడుతుర్రంట. అందుకే అది తీసేసి టెంపరవరీగా అమ్మవారిని ఇటు సైడ్కి ప్రతిష్ఠించి చిన్నగా ఏమంటారు ఇట్లా పర్ణశాల లాగా చేసి పెట్టిరు అన్నట్టు అమ్మవారిని అందులో గుడి అయ్యేంత లోపలికి. మేము అటు సైడ్ పోము కాబట్టి మాకు అసలు తెలియదు టెంపుల్ కూలగొట్టి ఇంకోటి కొత్త పెద్దగా కడుతురు అనే సంగతి. సడన్గా పోయి చూసేసరికి షాక్ అయినాం. అదేంది టెంపుల్ లెఫ్ట్ సైడ్ ఉండే కదా ఇటు సైడ్ ఎట్లా వచ్చేసిందని షాక్ అయ్యి మళ్ళీ పిల్లర్ లాగానే చూసి, అండ్ బయట బ్యానర్ కూడా వేసిరు పెద్దగా, ఇట్లా అమ్మవారి కన్స్ట్రక్షన్ చేస్తున్నాం పెద్దగా గుడి అని బ్యానర్ వేసిరు. అది పోయేటప్పుడు చూసినాం, మేము వచ్చేటప్పుడు ఏంటంటే హడావిడి ఉంటుంది కదా, పోవాలి దర్శనం చేసుకోవాలనేసి అది చేస్తున్నాము. ఇక్కడ నేను అమ్మవారికి శాఖ వస్తున్నా. ముందు పోతలింగం దగ్గర పోతరాజు అంటారు కదా, సో అమ్మవారు పోషమ్మ, ఎల్లమ్మ, నల్లపోచమ్మ, ఎవరైనా సరే మైసమ్మ, వాళ్ళందరికీ ముందు అంటే అమ్మవారి ముందు పోతరాజులు అండ్ ఇంకొకటి వాళ్ళ వాహనం ఏదైతే ఉంటుందో అది ఉంటుంది అన్నమాట. మనం ఈ శాఖవోసుడు ఇవన్నీ బయట అమ్మవారికి బోనం సమర్పించాలంటే తీసుకుపోయి లైన్లో తీసుకుపోయి సమర్పించవచ్చు. బోనం తీసుకుపోయిన వాళ్ళందరూ లైన్లో వెళ్ళిపోతున్నారు. చిన్న పాపనైతే తీసుకురాలేదు, చిన్న పాప ఇంట్లోనే ఉంది, తను ఇవ్వలేదు. మేము వచ్చేసరికి సరేలే ఒక దగ్గర పోయేసి వద్దాము, 2 గుళ్ళకి పోయేది ఉంది, సో ఒక దగ్గర పోయేసి వద్దాము, అప్పటిలోగా ఆమె లేస్తా అన్నట్టుగా మేము పోయినాము టెంపుల్కి, బంగారు మైసమ్మ టెంపుల్కి వెళ్ళిపోయినాము. అమ్మవారిని చూస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే, అంటే శాంత రూపంలో అమ్మవారు చిన్నపిల్ల మొహంలాగా అనిపిస్తుంది అనమాట. అంటే చిన్నపిల్లల్ని పసిపిల్లల్ని చూస్తే మనకి ఎంత మంచిగా అనిపిస్తుంది చూడంగానే, అట్లా అనిపిస్తుంది అమ్మవారిని చూడంగానే. ఇదైతే భక్తులందరూ బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తుర్రు. చెప్పిన కదా టెంపుల్ ఇది జస్ట్ ఇప్పటికి టెంపరవరీగా రేకుల షెడ్ లాగా వేసి అందులో పెట్టిర్రు అమ్మవారిని. కొద్దిసేపు కూర్చుందాము, టెంపుల్కి వచ్చినాం కదా, మరి రాగానే కూడా పోవద్దన్నట్టు కొద్దిసేపు అక్కడ కూర్చున్నాం మేము. ఒకప్పుడు పండుగలు అంటే ఊరికి పోవాలి, ఊళ్ళలోనే మంచిగా జరుగుతుంది, సిటీలో ఏం జరుగుతుంది అని అనుకుంటారు. ఇప్పుడు ట్రెండ్ అంతా మారిపోయింది, అసలు ఊర్లలోనే వేస్తలేరు, సిటీలోనే ప్రతి పండుగ సిటీలలోనే గ్రాండ్గా చేస్తుర్రు, మళ్ళీ పద్ధతులు పాటిస్తుర్రు అన్నీ. ఊర్లలో అయితే ఇక ఏదో నామకే వస్తే చేయాలన్నా అన్నట్టుగా చేస్తుర్రు, కానీ సిటీలోనే మంచిగా చేస్తుర్రు. ఇక్కడ మా వారిని అంటే ఎవరో ఉంటే పోయి డబ్బులు ఇచ్చిరాపోండి, ఇట్లా ఆడుకుంటూ ఉంటే ఇచ్చిరాపోరని పంపిస్తే వాళ్ళు మళ్ళీ వచ్చిర్రు, ఆయన ఆడుకుంటానే కాదటనే అని మళ్ళీ చెప్తున్నాము. ఆయన అయ్యో ఇంకా నయమైంది ఇస్తుంటే ఏమంటుండను అని సపరేట్గా వచ్చేసినాము. ఆయన ఆడ కూర్చున్నాడు కట్టబట్టుకొని, మేము ఆడుకుంటాయని అనుకున్నాము. మేమైతే టెంపుల్ నుంచి రిటర్న్ వస్తుంటే ఎవరైనా ఇట్లా మొక్కుకుంటారు కదా తొట్ల కడతామని, ఆ తొట్లని ఇట్లా సప్పుళ్ళతోటి అండ్ ఇక్కడ వీళ్ళని పిలిపించి వాళ్ళతో డ్యాన్స్ చేయించుకుంటూ అమ్మవారిని నాట్యం చేస్తారు కదా, అది చేయించుకుంటూ బోనం ఎత్తుకొని వాళ్ళు చేస్తుర్రు, శివసత్తులు ఊగుతుర్రు అన్నమాట. కొందరు మొక్కుకుంటారన్నమాట, ఇట్లా అమ్మవారిలాగా వేషధారణ చేసుకొని మేము బోనం సమర్పించుకుంటాం, తొట్లే కడతాము అని వాళ్ళ మొక్కులు ఏవైతే ఉంటాయో ఆ రకంగా మొక్కులు అయితే తీసుకుంటారు కదా. వీళ్ళు పోతుంటే నేను క్లిప్ తీసుకున్నాను, వీళ్ళు రోడ్డు మీద మేము ఇటైనాము, వాళ్ళు గుడికి అయ్యారు అనమాట, లేకపోతే గుడి దగ్గరనే తీస్తుంటుంది. అండ్ ఇంటికి వచ్చేసి మళ్ళీ చిన్న పాపని తీసుకొని మళ్ళీ ఇంకో టెంపుల్కి చాక తీసుకొని పోతున్నాం అన్నట్టు. అది వచ్చేసి మాకు వెనకాల ఉంటుంది, ఇది వచ్చేసి మాకు ముందు మా ఇంటి నుంచి ముందు సైడ్ ఉంటుంది అనమాట, ఈ సైడ్కి. ఇక్కడికి వచ్చేసి మేడం 2 టెంపుల్ కలిసి ఉంటాయి అనమాట, నల్లపోచమ్మది అండ్ మైసమ్మది కలిసి ఉంటుంది ఇక్కడైతే ఫుల్ రష్ ఉంది. ఏమంటారు దొబ్బుకుంటూ నొగలు, ఎందుకంటే పండుగ లాస్ట్ ఆదివారం ఆషాఢం మీకు అయిపోయింది కదా, బోనాలు చేసుడు ఇదే లాస్ట్. ఇక సిటీలో ఎక్కడెక్కడైతే బోనాలు చేయలేదో అక్కడ అంతటా వేసేస్తారు. అండ్ బోనాలు ఎందుకు వేస్తారు అంటే నాకు తెలిసింది, నేను కూడా ఈ మధ్యన తెలుసుకున్నాను, నాకు కూడా తెలియకపోతున్నాను ఇంతకుముందుకు. నిజాం నవాబులు ఉన్నప్పుడు ఒకసారి బాగా వరదలు వచ్చినాయంట,
సో ఆ వరదలు ఆగిపోవాలంటే ఇట్లా అమ్మవారికి బోనాలు చేస్తేనే ఆగిపోతాయని చెప్తే లాల్ దర్వాజా కాడ ఫస్ట్ అమ్మవారికి నేను నిజాం నవాబులు ఉన్నప్పుడు బోనాలు చేసిరంట. అమ్మవారికి బోనాలు చేసి సమర్పించంగానే వరదలు తగ్గిపోయినాయి అంటే ఇట్లా ఏటను కోసి బలియంగానే. అప్పటి నుంచి ఇక ఆనవాయితీగా ప్రతి సంవత్సరం ఈ వర్షాకాలం ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. సో అందరు లాల్ దర్వాజాకి పోయి చేయలేం కదా. సో ఎక్కడున్న వాళ్ళు అక్కడ అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటారనమాట. ఇది నేను బోనాల గురించి తెలుసుకున్న స్టోరీ. మీకు ఇంకేమైనా తెలిస్తే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు ఇది కాదు ఇది అనేసి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుదర్శన రెడ్డి, నేను అర్చన. బాయ్.